వస్తుంది అండ్ బార్డర్ కూడా మీనాకారి. ఇదేంటంటే బార్డర్ మొత్తాన్ని ఇలా హైలైట్ చేయి. సో ఓవరాల్ గా శారీ అయితే ఇది నేను మొత్తం ఓపెన్ చేసి చూపించలేను, ఆ రోజు కట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తారు. వి అండ్ ఎస్ అని చేయించామన్నమాట. సో వి అండ్ ఎస్ అని ఎవరు అన్నది మీరు గెస్ట్ చేయండి, గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇదంతా కూడా ఇలా వర్క్ చేయించాను, పేరప్ చేసామన్నమాట. దీని మొత్తం కూడా ఇలా వర్క్ చేయించాము, నెక్ దగ్గర అంతా కూడా చాలా చాలా బాగుంది. అసలు శారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో. హలో, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఈ వెడ్డింగ్ సిరీస్ మొత్తం మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు టైటిల్ చూసినట్టుగా వెడ్డింగ్ కి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్ని షేర్ చేసుకోబోతున్నాను. దానిలో బ్రైడ్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, గ్రూమ్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, నావి, మా హస్బెండ్ వి, ఇంకా అలా చాలా డిఫరెంట్ అకేషన్స్ కి యూస్ చేస్తాం కదా డిఫరెంట్ అవుట్ఫిట్స్ అన్ని కూడా ఇదే వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. అన్ని కూడా సూపర్ ప్రెట్టీగా ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తర్వాత వీడియోస్ అన్ని కూడా చాలా బాగా నచ్చుతాయి. అండ్ నా వీడియోస్ నచ్చకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే నేను అస్సలు అడగట్లేదు. మన వీడియోస్ నుంచి మీరు ఏదైనా నేర్చుకుంటేనో ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అని మీకు అనిపిస్తేనో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ మెయిన్ ఈవెంట్ కి ముందు వెనకాల అలా చాలా కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన అవుట్ఫిట్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా అవుట్ఫిట్ షేర్ చేస్తాను. నా అవుట్ఫిట్ కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నాదైతే వచ్చేసి ఇది కంప్లీట్గా నేను కూడా మీనాకారి చూస్ చేసుకున్నాను అనమాట. శారీ అంతా కూడా మీనాకారి వస్తుంది అండ్ బార్డర్ కూడా మీనాకారి. ఇదేంటంటే బార్డర్ మొత్తాన్ని ఇలా హైలైట్ చేయించాము. ఇదంతా మన లేబుల్ సచిలోనే చేసాము. చాలా చాలా ప్రిట్టీగా ఉంది. సో కలర్ కాంబినేషన్ అదంతా కూడా ఇది గ్రీన్ అండ్ పింక్ చూస్ చేసుకున్నాను. ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తాను మీకు. సో ఇది నా శారీ అయితే కట్టుకుంటే మీకు ఓవరాల్గా లుక్ తెలుస్తుంది, కానీ చాలా చాలా ప్రిట్టీగా వచ్చింది అవుట్పుట్ అయితే మీరు చూస్తున్నారు కదా. నేను కూడా శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకున్నాను. సో ఈ వర్క్ వచ్చేసి కంప్లీట్ గా చేయించలేదు, జస్ట్ పళ్ళు పార్ట్ వరకు ఈ సైడ్ మాత్రం చేయించాము, ఈ సైడ్ చేయించలేదు. ఆ సైడ్ చేయించినందుకే చాలా హెవీగా ఉండింది శారీ. నా అవుట్ఫిట్ అయితే నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ శారీ హైలైట్ చేయించిన పార్ట్ మొత్తం కూడా స్వరోస్కీతో అండ్ స్ప్రింగ్ తోటి ఎక్కువ హైలైట్ చేయించాను. స్వరోస్కీ ఎందుకు యూస్ చేసామంటే వెడ్డింగ్ నైట్ ఉండబోతుంది అనమాట. సో మంచిగా షైన్ అవ్వాలని చెప్పి స్వరోస్కీ వర్క్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది చాలా బాగా వచ్చింది. అసలు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నా దానిపైన బ్లౌజ్ చూపిస్తాను. అండ్ నా శారీ పైన బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఇలా చేయించుకున్నాను. హ్యాండ్స్ అదంతా కూడా ఇలా కంప్లీట్గా మొత్తం స్వరోస్కీ వర్క్ మంచిగా షైన్ ఉండాలని చెప్పేసి ఇలా చేయించారనమాట. ఇది మొత్తం కూడా లేబుల్ సచిలోనే డిజైన్ చేసాము. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే శారీలో బార్డర్లో అంతా కూడా ప్యారెట్స్ వచ్చాయి, అందుకని చెప్పేసి ఇలా ప్యారెట్స్ చేయించాము. మేమైతే ఇలా ప్యారెట్స్తో హైలైట్ చేయించాము. ఇది దానిపైన బ్లౌజ్. నేను గ్రీన్ కలర్ శారీని ఎందుకు చూస్ చేసుకున్నాను అన్నది చెప్తాను చూడండి. అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి వచ్చే ముందు ఇలా వెడ్డింగ్ షాపింగ్ అని బయటకు వెళ్ళారనమాట. అక్కడ తన్వికి ఈ లెహంగా మీనాకారి కంచిపట్టు లెహంగా ఇది నచ్చిందని చెప్పేసి ఇది తీసుకున్నారు. సో తన్వికి గ్రీన్ అయిపోయేటప్పటికి నాకు చెప్పలేదు అసలు. నాకు చెప్తుంటే మేబీ నేను వేరే కలర్ చూస్ చేసేదాన్ని. అత్తయ్య వెళ్ళి సడన్గా ఇది చాలా నచ్చిందని చెప్పేసి తీసుకున్నారు అనమాట. సో గ్రీన్ కలర్ లెహంగా తీసుకునేటప్పటికి నేను కూడా గ్రీన్లోనే చూస్ చేసుకుందాం. మా ఫ్యామిలీ మొత్తం మ్యాచింగ్ వేసుకోవడం నాకు ఇష్టము. ఇప్పుడు కాంట్రాస్ట్ అని రకరకాలుగా వేసుకుంటున్నారు, కానీ నాకు పర్సనల్లీ అలానే నచ్చుతుంది కాబట్టి తన్విది గ్రీన్ అయ్యేటప్పటికి నా అవుట్ఫిట్ కూడా గ్రీన్ తీసుకున్నాను. అండ్ తన్వి బ్లౌజ్ వచ్చేసి ఇది. దీని మీద కూడా ఇలా ప్యారెట్స్ చేయించాము. అందరూ ఇలా ప్యారెట్స్ బాగుండాలి, కోఆర్డినేటెడ్గా ఉండాలని చెప్పేసి ఇలా ప్యారెట్స్ చేయించాము. తన్విది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ కలర్ సైడ్ వెళ్ళింది. మేమందరం కూడా కొంచెం పేస్టల్ షేడ్స్లో చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడంతా పేస్టలే బాగా ట్రెండింగ్లో ఉంది కదా. అండ్ డెకార్ అదంతా కూడా పేస్టల్కి బాగుండేలాగే చేస్తున్నాము. సో తన్విది అవుట్ఫిట్ అది. అండ్ ఆబ్వియస్లీ మా హస్బెండ్ అవుట్ఫిట్ కూడా గ్రీన్ కలర్ చూస్ చేసాము. మా హస్బెండ్ అవుట్ఫిట్ కూడా మన సచిలోనే కస్టమైజ్ చేసాము అనమాట. ఇదంతా కూడా ఇలా వర్క్ చేయించాను. హ్యాండ్స్ అంతా కూడా మగ్గం చేయించాను. ఇదేంటంటే టిష్యూ ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకొని, అంటే శారీస్ అన్నీ కూడా కొంచెం షైన్ ఉంది కాబట్టి ఈ కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ పార్ట్ వరకు చేసామన్నమాట. మొత్తం కూడా చేయొచ్చు, కాకపోతే తనకంత హెవీగా వద్దు అండ్ తన అవుట్ఫిట్ మీద అంత ఇన్వెస్ట్ చేస్తే తర్వాత వేసుకోరు కదా. మనమైతే ఎప్పుడో ఒకసారి తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. శారీస్ ఏంటంటే టైట్ అయ్యాయి, లూజ్ అయ్యాయి ఏం ఉండదు కాబట్టి కుర్తా మీద మరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా ఫేస్ దగ్గర ఈ పార్ట్ వరకు హైలైట్ అయ్యేలాగా చేయించామన్నమాట. సో ఇది మా హస్బెండ్ కుర్తా.
సో ఇప్పుడు నేను చూపించిన అవుట్ఫిట్స్ వచ్చేసి మెయిన్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అనమాట. ఇంకా వెడ్డింగ్ అంటే చాలా అకేషన్స్ ఉంటాయి కదా దాని ముందు వెనకాల, దానికి సంబంధించిన అవుట్ఫిట్స్ అవన్నీ చూపిస్తాను. పర్టికులర్గా నావే చూపిస్తున్నాను, అందరు అవుట్ఫిట్స్ నా దగ్గర ఉండవు కదా. పర్టికులర్గా నా అవుట్ఫిట్స్ నేను ఏమేమి చేయించుకున్నానో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే టిష్యూ గద్వాల్ శారీ, ప్యూర్ టిష్యూ గద్వాల్ శారీ, చాలా కొత్తగా వస్తున్నాయి. ఈ పైన పైన బాడీ మొత్తం కూడా గోల్డ్ కలర్, మీకు యాక్చువల్గా క్రీమ్ లాగా కనిపిస్తుండొచ్చు వీడియోలో, కానీ గోల్డ్ టిష్యూ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది గద్వాల్ టిష్యూస్. అండ్ కింద వచ్చేసి మళ్ళీ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఈ గ్రీన్ అయితే నన్ను వదలట్లేదు. చాలా చాలా బాగుంది అసలు శారీ అయితే, ఎంత సాఫ్ట్గా ఉందో. నార్మల్గా టిష్యూ శారీస్ అంటే కొంచెం హెవీగా అలా ఉంటాయి కదా, బట్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా మన లేబుల్ సచి నుంచి ఇలాంటి శారీస్ ఏమైనా కావాలన్నా మీరు లేబుల్ సచికి పింక్ చేయొచ్చు. ఇందాక చూపించాను కదా గ్రీన్ శారీ, అది కూడా మనం లేబుల్ సచిలోనే చేసాము. అలాంటివి ఏమైనా కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా మనము చేస్తాం. లేబుల్ సచి లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే శారీ ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది కదా, దీన్ని మెయిన్గా బ్లౌజ్ హైలైట్ చేసాము. దాని బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఇలా కంప్లీట్గా హై నెక్ పెట్టేసాం, జీరో నెక్ అంటారు కదా, జీరో నెక్ పెట్టేసాము. జీరో నెక్ పెట్టేసి హ్యాండ్స్కి ఇలా మొత్తం ఫుల్గా ఇలా వర్క్ చేయించాము. ఇది ఈ మధ్య ఈ వర్క్ చాలా ట్రెండ్లో ఉంది కదా, ఇవి కుందన్ని ఇలా ప్యాచెస్ లాగా దొరుకుతాయి, అవి తీసుకొని వచ్చి దాన్ని మొత్తం ఇలా పర్ల్ వర్క్ తోటి హైలైట్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే. నెక్ దగ్గర ఏం చేయలేదు, ఓన్లీ హ్యాండ్సే హైలైట్ చేయాలి అని అనుకున్నాం అనమాట. సో ఇది చాలా బాగుంది అసలు. నేను ఇది ఎప్పుడు స్టైల్ చేస్తానా అని చెప్పి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈజీ టు క్యారీ, చాలా బాగుంది అసలు. ఏ అకేషన్లో వేసుకుంటానన్నది ఇప్పుడు క్లారిటీ లేదు, ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత అందరూ కూర్చొని డిస్కస్ చేస్తాం కదా, ఈ అకేషన్ నీది ఈ కలర్ నాది ఆ కలరు, అప్పుడు నేను సెట్ చేసుకుంటాను దేనికి ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కంచిపట్టు శారీ, ఇది మన వింటేజ్ స్టైల్ అనమాట. ప్యూర్ కంచిపట్టు శారీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా ఇది చెక్స్, ఈ కలర్ నాకు లేదు అందుకని తీసుకున్నాను. మీరు బార్డర్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే 2 sides కూడా సేమ్ సైజ్ బార్డర్ ఉంటుంది. ఇది మన లేబుల్ సచిలో బ్లూ కలర్లో రిలీజ్ చేసాము. అసలు హ్యూజ్ రెస్పాన్స్, గోదాదేవి అమ్మవారి బ్లౌజ్తో చేసాము. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా తర్వాత ఉగాది కలర్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేను ఈ ఈవెంట్లో వేసుకోవడానికి ఈ బ్రౌన్ కలర్, ఈ కలర్ కోసం తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ నాకు ఆల్రెడీ బ్లూ ఉంది, కానీ ఈ కలర్ లేదు అని చెప్పేసి ఈ కలర్ కోసం ఈ శారీ తీసుకున్నాను. చాలా బాగుంది. మీకు వీడియోలో అసలు ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ డైరెక్ట్గా చాలా బాగుంది. సో ఇది 2 sides కూడా సేమ్ బార్డర్, నాకు పర్సనల్ 2 sides సేమ్ బార్డర్ ఉన్నవి చాలా ఇష్టం శారీస్. సో ఈ శారీ తీసుకున్నాను. అండ్ దీనికి కాంట్రాస్ట్గా ఏం చేసామంటే ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ని ఇలా రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఇలా పెయిరప్ చేసామన్నమాట. దీన్ని మొత్తం కూడా ఇలా వర్క్ చేయించాము నెక్ దగ్గర అంతా కూడా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి శారీలోవే తీసుకున్నాము, అంటే బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్లోవే తీసుకున్నాము. అండ్ కింద వచ్చేసి ఇలా బార్డర్ లాగా చేయించామన్నమాట. ఇలా అంటే నాకు ఆరెంజ్ కలరు లేదు, బ్రౌన్ కలరు లేదు, సో ఇలా ఈ 2 కలర్ కాంబినేషన్ చేద్దాము అని చెప్పేసి ఇలా చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చింది అసలు. వేసుకుంటే బాగుంటుంది, తగ్గ జ్యువెలరీ వేసుకొని కంప్లీట్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలా హ్యాండ్స్ డిఫరెంట్గా, బాడీ డిఫరెంట్గా నేను ఇంతకు ముందు కూడా ట్రై చేయలేదు, అందుకని కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలా చేయించాను. నాకైతే అవుట్పుట్ చాలా నచ్చింది. సో ఇదైతే ఒక ఈవెంట్కి వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సింపుల్ శారీస్, ఇవి డిఫరెంట్ ఈవెంట్స్కి. ఇది మష్రూ శారీ అనమాట. ఇవి మన లేబుల్ సచిలో చాలా సేల్ చేసాము. చాలా బ్యూటిఫుల్ శారీ, అంటే ఇలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం చూసారు ఎంత గ్రాండ్గా ఉందో. సో ఈ ఒక శారీ ఇది చూడాలి ఈవెంట్స్ బట్టి, అది దీనికి సింపుల్ బ్లౌజ్, వర్క్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ గద్వాల్ శారీ అనమాట. ప్యూర్ గద్వాల్ శారీ ఏం కాదు, ఇది సెమీ గద్వాల్ శారీ. ఒక చిన్న పూజ లాంటిది ఉంటుంది అనమాట, దానికోసమని ఇది సింపుల్ ఎల్లో కలర్ గద్వాల్ శారీ అనమాట. దీనికి కూడా బ్లౌజ్కి వర్క్ అదంతా ఏం లేదు, సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ పెట్టించాము. మెయిన్ అవుట్ఫిట్స్ అయితే మీకు చూపించాను, వెడ్డింగ్వి అండ్ కొన్ని చిన్న చిన్న పూజలకి మెయిన్ అట్లాంటివి చూపించాను. ఇంకా హల్దీ అలాంటివి ఉన్నాయి, వాటికి సంబంధించిన అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ హల్దీ బ్లాగ్లోనే చూడండి. ఇలా పెద్దగా చూపించడానికి అంత ఇలా చూపించేటట్లుగా అట్లా ఏం కాదనమాట అవి, అందుకని నేనేం చూపించట్లేదు. మీకు ఈ అవుట్ఫిట్స్ అన్నింటిలో ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ నేను ఫ్రీక్వెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ మధ్య షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ అప్డేట్స్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాను అనమాట, రీల్స్ ఫామ్లో, స్టోరీస్ ఫామ్లో. సో మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాకపోతుంటే కిందకి వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఈ అవుట్ఫిట్స్ అన్ని చేయించింది లేబుల్ సెచిలో. లేబుల్ సెచి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్స్కి చేయించుకోవాలి అని అనుకున్నా అండ్ మెన్స్ అవుట్ఫిట్స్ చేయించుకోవాలనుకున్నా మన లేబుల్ సెచిలో అయితే అన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేస్తున్నాము. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మన